ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం తగు పర్యావరణ సంరక్షణ చర్యలు చేపడుతుంది. అలాగే రీసైక్లింగ్ ప్రాసెస్ ఏది వేస్ట్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్లో రీయూజబుల్ టెక్నిక్స్ కూడా ప్రస్తుత ప్రభుత్వం వాడడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో విత్తన బాల్స్ని వాడడం జరిగింది. గత ప్రభుత్వం హెలికాప్టర్ సహాయంతో విత్తనాలు వేసేది. అయితే కొన్ని మిస్యూజ్ అయ్యాయి. అలా కాకుండా ఇప్పుడు డ్రోన్ సౌకర్యం యూజ్ చేసి ప్రతి చోట విత్తనాలు చల్లి పర్యావరణాన్ని పరిరక్షించి ఫారెస్ట్ ఏరియాని డెవలప్ చేయడానికి తగు చర్యలు చేపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ఫారెస్ట్ ఐటీ అడ్వైజర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ప్రత్యేకంగా గతంతో పోలిస్తే ఇప్పుడు తీసుకున్న అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏంటి, ఎక్కువ మెథడ్స్ ఏం యూజ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే సీడ్ బాల్స్ అయితే న్యాచురల్గా అంతకుముందు ఎలా చేసి ఇప్పుడు అలా చేస్తున్నారండి. వేరే టెక్నాలజీ అంటే అంతకుముందు హెలికాప్టర్ ద్వారా ఎక్కువ డ్రాప్ చేసేవారు. ఇప్పుడు మనకి ఏదో డ్రోన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి కొన్ని డ్రోన్స్ వాడితే అంటే ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని, అంటే హెలికాప్టర్ పెట్టడం వల్ల ఈ చెట్ల మీద పడి తక్కువ అయ్యేది. సో డ్రోన్స్ అయితే టు ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి సో ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని డ్రోన్ టెక్నాలజీ కూడా వాడమని మన డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ రివ్యూ మీటింగ్లో మాకు సజెస్ట్ చేశారండి. దాని ప్రకారం ఏదైతే సీడ్ బాల్స్ అన్నది ఇది ఒక ఉద్యమంగా జూన్ నుంచి ప్రమోట్ చేయమని మొత్తం అందరిని ఎన్జిఓస్ని, స్టూడెంట్స్ని, ఐటీ ప్రొఫెషనల్స్ని ఎవరైతే మొత్తం ప్రజలందరినీ మమేకం చేసి చేయమని ఆయన మాకు సూచించడం జరిగింది. సో ఆ ప్రాసెస్లోనే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఫారెస్ట్ మిస్యూజ్ జరుగుతుంది, చెట్లను అనవసరంగా నరికివేయడం ఇలా జరుగుతుంది. సో సామాన్య ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అవగాహన చేయడానికి అవగాహన కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు మీరు? అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కొన్ని ప్లాన్ చేస్తున్నామండి. కొన్ని అంటే ఇప్పుడు మనం ఏదైతే సహజ వనరులు, వాటర్, ఈ ఫారెస్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ కొన్ని దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎన్విరాన్మెంట్ గురించి. దాని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి లేకపోతే మన స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే మన ఎన్విరాన్మెంట్ మనకు కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. సార్, అయితే నైట్ వాక్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే పర్యావరణంతో ఎలా కనెక్టివిటీ క్రియేట్ చేసే అవకాశం ఉంది అండ్ ఆ నైట్ వాక్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ సండే నైట్ ప్లాన్ చేస్తున్నారండి. అంటే జస్ట్ అంటే ఫారెస్ట్ వాళ్ళంటే ఇప్పుడు ఆఫీస్లోకి వచ్చి చూడడం కాకుండా గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి నైట్ వాక్ అనేది ఒక ఇనిషియేషన్ చేశారు మన పీసీసీఎఫ్ గారు. అక్కడున్న స్థితిగతులు అంటే చాలామందికి ఈ ఫారెస్ట్లో ఎలా ఉంటుంది ఏంటన్నది డొమైన్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆఫీసర్స్కి ఆ గ్రౌండ్ రియాలిటీస్ అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామందికి ఇంకా మనం అంటే అక్కడ ఉంటే మనకు తెలుస్తుంది కానీ ఒక అవేర్నెస్ ప్రజలకు కూడా క్రియేట్ చేయడం కోసం ఈ నైట్ స్టే అన్నది ప్లాన్ చేశారు. ఓకే, అయితే స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి కూడా ఒక ఎక్స్కర్షన్ లాగా నైట్ వాక్ ప్లాన్ చేసి ఫారెస్ట్ మీద ఐడియా కలిగించే విధంగా అవగాహన కార్యక్రమం చేపడతారా ఫర్దర్గా ఫ్యూచర్లో? ఒకసారి డెఫినెట్గా మనం డిప్యూటీ సీఎం గారు సూచన మేరకు ఆయన అప్రూవల్ తీసుకుని పీసీసీఎఫ్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే స్టూడెంట్స్ కాలేజెస్కి మేము డెఫినెట్గా క్రియేట్ చేస్తాం. సార్, అయితే ఇప్పుడు చెట్లను నరికేయడం అనేది చాలా చూస్తున్నాం అనవసరంగా. సో అవి చాలా తగ్గిపోయినాయి వనరులు అనేవి. ఇప్పుడు దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు? చెట్లను కొట్టేయడం జరుగుతుంది అనవసరంగా. ఏదైనా దొంగల కోసం కానివ్వండి, వంటకు నిమిత్తం కానివ్వండి, సామాన్య ప్రజలు అలా వచ్చి చెట్లు నెమ్మదిగా కొట్టేయడం, వాటి సంఖ్య కూడా తగ్గిపోతుంది. దాని మీద మీరు యాక్షన్ ఏం తీసుకుంటారు మీరు? అంటే పీసీసీఎఫ్ గారు ఆల్రెడీ మనం ఎవరైతే రెస్పెక్టెడ్ ఈఎఫ్ఓస్ అన్ని వాళ్ళ నోటీస్కి వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నామండి. ప్రతిదీ వితౌట్ అప్రూవల్ ఏది చేయకూడదని దాని మీద మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. అంటే మీరు చెట్లు అన్నది చిన్న విషయం కాదు, కొట్టడం అన్నది మనకి ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటారు ప్రజలు. బట్ ఏంటంటే అది ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ కాబట్టి సో సీరియస్ యాక్షన్ యాజ్ పర్ నార్మ్స్ అయితే తీసుకుంటారండి. సరే సార్, అయితే కొండ ప్రాంతంలో చర్యలు ఏంటి? అయితే మట్టి సారం తగ్గకుండా మట్టి ఉన్న ఏరియాస్లో కానివ్వండి, ఫారెస్ట్ ఏరియాలో దానికి డిఫరెన్స్ ఏంటి? ఏమి చర్యలు తీసుకుంటారు? ఫారెస్ట్ ఏరియాలో ఎలాగా, మట్టి సారవంతమైన మట్టిని కాపాడే ప్రాసెస్ ఎలాగా? అంటే ఇప్పుడు ఇట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ స్పెసిఫిక్ ఏరియా టు ఏరియా కాబట్టి మట్టి ఏదైతే ఉందో అది వేరే ఏరియాకి మారుతుంది కాబట్టి దాన్ని బట్టి రెస్పెక్ట్ ఏదైతే ఆఫీసర్స్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.